గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంది. రాష్ట్రంలో పలు కీలక అంశాలపై వనరుల సమీకరణపై సమీక్షా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొంటారు. ఇవాళ జరగబోయే కేబినెట్ సబ్ కమిటీ భేటీపై డీటెయిల్స్ మనకు చీఫ్ రిపోర్టర్ వాసు అందిస్తారు. వాసు, జ్యోత్స్న, ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. ప్రధానంగా ఈ సబ్ కమిటీకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి జొజ్జిల్లా శ్రీధర్ బాబు హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, రెవెన్యూ, పరిశ్రమలు, నీటిపారుదల తదితర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమావేశం హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భారీ పెట్టుబడుల కార్యక్రమాలు, అవసరమైన నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక విధానంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపైన ఈ చర్చ జరగబోతా ఉంది. వివిధ శాఖల నిధుల అవసరాలు, వ్యయ ప్రాధాన్యతలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహిస్తారు. ఎందుకంటే ఏ శాఖకు ఎంత కేటాయించాలి, అత్యవసరంగా చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయి, వాటికి ఎంత నిధులు అవసరమో ఆ నిధులు ఏ విధంగా సమీకరించాలి అన్న అంశానికి సంబంధించి కూడా నిధుల సమీకరణ మార్గాలు, వివిధ శాఖల ఆర్థిక అవసరాలపైన ఈ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మరోపక్క కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రుణాలు, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులపైన కూడా ఈ కమిటీ పరిశీలన చేయబోతోంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక అవసరాలకు సంబంధించి ఏ విధంగా నిధులు రాబట్టాలి, మౌలిక వసతుల కల్పన ఏ విధంగా చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతోంది. ప్రధానంగా కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైనటువంటి నిధుల లభ్యత అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్థిక వనరులను సమకూర్చే అంశానికి సంబంధించి మౌలిక వసతుల ఏదైతే భూమితో పాటు ఇతర అంశాలకు సంబంధించినటువంటి చేపట్టేటువంటి అంశాలకు సంబంధించి వాటన్నిటిని ఏ విధంగా రాబట్టాలి అన్న అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరోపక్క రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచే కొత్త మార్గాలు ఏమున్నాయి, వీటన్నిటిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆ తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా 3 మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతా ఉంది. జస్ట్ రైట్ వాసు.